నమస్తే, నేను మీ రచిత. ఈరోజు పంచాంగం వివరాలకు వస్తే ఆగస్టు 25వ తేదీ ఆదివారము, తిథి కృష్ణపక్ష సప్తమి. ఆగస్టు 25వ తేదీ ఆదివారము తెల్లవారుజామున 5:31 నుండి ఆగస్టు 26వ తేదీ సోమవారము తెల్లవారుజామున 3:39 వరకు. చంద్రమాసంలో ఇది 22వ తిథి, కృష్ణపక్ష సప్తమి. ఈ రోజు అధిపతి సూర్యుడు. ఈ రోజు పనుల కొరకు ప్రయాణాన్ని ప్రారంభించవచ్చు. విద్యాభ్యాసము, వివాహము, నామకరణము, రవాణా వాహనములు, ప్రయాణ వాహనములను కొనుగోలు చేయటము మరియు కదిలే స్వభావం గల ఇతర విషయాలతో వ్యవహరించవచ్చు. అన్ని శుభకార్యములకు మంచిది. ఆగస్టు 25వ తేదీ ఆదివారము, నక్షత్రము భరణి. ఆగస్టు 24వ తేదీ శనివారము సాయంత్రము 6:05 నుండి ఆగస్టు 25వ తేదీ ఆదివారము సాయంత్రము 4:44 వరకు. భరణి శుభకార్యములకు మంచిది కాదు. బావులు తవ్వడము, వ్యవసాయ కార్యకలాపాలు సంబంధించిన కార్యకలాపాలకు మంచిది. ఆగస్టు 25వ తేదీ ఆదివారము యోగము ధ్రువ. ఆగస్టు 25వ తేదీ ఆదివారము తెల్లవారుజామున 3:05 నుండి ఆగస్టు 26వ తేదీ సోమవారము రాత్రి 12:27 వరకు. శుభకార్యములకు మంచిది. కరణము ఆగస్టు 25వ తేదీ ఆదివారము కరణము వనిజ. ఆగస్టు 24వ తేదీ శనివారము సాయంత్రము 6:37 నుండి ఆగస్టు 25వ తేదీ ఆదివారము తెల్లవారుజామున 3:30 వరకు. వణిజ పవిత్ర యోగము, వాణిజ్యము, సహకారము, ప్రయాణము మరియు వ్యాపార ప్రయోజనాలకు మంచిది. అమృతకాలము ఆగస్టు 25వ తేదీ ఆదివారము అమృతకాలము శుభ సమయంగా పరిగణిస్తారు. ఇది నక్షత్ర సంబంధమైన శుభ సమయం కాలము. ఆగస్టు 25వ తేదీ ఆదివారము సాయంత్రం 5:43 నుండి ఆగస్టు 25వ తేదీ ఆదివారము రాత్రి 7:13 వరకు. రాహుకాలము ఆగస్టు 25వ తేదీ ఆదివారము రాహుకాలము ప్రతిరోజు సుమారు 1:30 గంటల సమయము ఉంటుంది. ఆ సమయంలో చేసే పనులు ఆటంకం కలుగుతాయని విశ్వసిస్తారు కనుక ముఖ్యమైన పనులు ఆ సమయంలో చేయరు. సాయంత్రము 5:02 నుండి సాయంత్రము 6:35 వరకు. దుర్ముహూర్తము ఆగస్టు 25వ తేదీ ఆదివారము దుర్ముహూర్తము అశుభ సమయముగా పరిగణిస్తారు. ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించడము, ప్రయాణాలు ప్రారంభించడము చేయకూడదని అంటారు. సాయంత్రము 4:56 నుండి సాయంత్రము 5:45 వరకు. గుళక కాలము ఆదివారము ఆగస్టు 25వ తేదీ గుళక కాలంలో చేసే పనులు సఫలం కావని నమ్ముతారు. గుళక కాలము ప్రారంభించిన ప్రతి పని ఆటంకం కలిగి ఆ పని మరల చేయవలసి వస్తుందని నమ్ముతారు. సాయంత్రం 3:28 నుండి సాయంత్రం 5:02 వరకు. ఆగస్టు 25వ తేదీ ఆదివారము యమగండ కాలము. యమగండ కాలము శుభ సమయముగా పరిగణించరు. ముఖ్యంగా ఆ సమయంలో ప్రయాణము ప్రారంభించకూడదని, ముఖ్యమైన పనులు ప్రారంభించకూడదని అంటారు. మధ్యాహ్నం 12:21 నుండి మధ్యాహ్నం 1:55 వరకు. వర్జము ఆగస్టు 25వ తేదీ ఆదివారము. వర్జము అంటే విడవదగిన సమయము అని అంటారు. ప్రయాణాలకు ఈ సమయము చేయకూడదు. ఆగస్టు 25వ తేదీ ఆదివారము ఉదయం 8:39 నుండి ఆగస్టు 25వ తేదీ ఆదివారము ఉదయం 10:09 వరకు. రోజు పంచాంగం. రేపటి పంచాంగంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.